తెలంగాణ ఏరువాడి ఎన్నేండ్లైనా ఆంధ్రోళ్ళ కుట్రలు ఆగేటట్టు లేవు కదా అని అంటుర్రు తెలంగాణ వాదులు. వాదులాటలు బాదులాటలు మీతోని మాకొద్దని తెలంగాణ రాష్ట్ర పోరు తెగించి చేసి ఇక్కడ నుంచి ఎల్లగొట్టిన బుద్ధి రానట్టున్నది అంటున్నారు చంద్రాల సారుకు. మరి లేకుంటే ఏంది? ఏగలేక ఆగమ ఏరుపడితే ప్రాజెక్టులు కట్టుకోవద్దని ఎంట పడుతున్నారు ఏందని కోపం చేస్తున్నారు. కృష్ణానది మీద తెలంగాణ సర్కార్ కట్టదలుచుకున్న ప్రాజెక్టులకు కాలడ్డం పెడుతున్నదట ఆంధ్ర సీఎం చంద్రాల సారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలలో మొత్తం 16 ప్రాజెక్టులు కట్టేదానికి డిపిఆర్ తయారు చేసి ఉపాయం చేసింది తెలంగాణ సర్కారు. దానికోసం ఓ జీవో కూడా విడుదల చేసిందట. ఆ ముచ్చట చంద్రాల సార్ చెవుల పడ్డప్పటి నుంచి కండ్లల్లా కారం కొట్టినట్టు అయింది కావచ్చు. తెలంగాణ ప్రాంతం బాగుపడితే తెలంగాణ రైతులు చల్లగా బతుకుతే ఓర్చుకోలేడు కావచ్చు. ఎంబటి ఆపదేదో వచ్చినట్టు ఆగ మేఘాల మీద కేంద్ర సర్కారుకు ఉత్తరం రాసిండట. రాష్ట్రం విడిపోయినాక కొత్తగా 42 ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణ సర్కారు. కాబట్టి సిడబ్ల్యూసి, ఆపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబి పర్మిషన్లు తప్పకుండా ఉన్నాకనే తట్టెడు మట్టి తీయాలి, కట్టుడు షురువు చేయాలి. అప్పటిదాకా వాటిని ఆపేసేదానికి ఆర్డర్లు ఇవ్వమని సెంటర్ సర్కార్ను కోరిండట. అందుకే తెలంగాణ వాదులంతా చంద్రాల మీద చెప్పరానంత కోపంతో ఉన్నారట. ఉమ్మడి రాష్ట్రం నుండి నిండా ముంచినందుకే కదా పోరాడి తెలంగాణ పొలిమేర్లు దాటిచ్చింది. ఆయన ఈ కుట్రలేంది, కుతంత్రాలేంది, ఈ కిరికిరి ఇంకెన్నాళ్ళు? మా బతికేదో మమ్మల్ని బతకనీయకుంటే ఎట్లా? చంద్రాలు లేఖ రాసినంత మాత్రాన కేంద్రం ఆపుతుందా అంటే ఏపీ ఎంపీల అక్కర అవసరం కేంద్రానికి గట్టిగానే ఉన్నది కాబట్టి చంద్రాలు చెప్పినట్టు తెలంగాణ సర్కారు గట్టొద్దని ఆర్డర్లు వేస్తుంది కావచ్చు సెంట్రల్ సర్కారు. అప్పుడు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తారు? ఆంధ్ర ఎంపీల అవసరం ఎత్తున్నదో మా తెలంగాణ ఎంపీల అక్కర కూడా గంతే ఉంటుంది కాబట్టి మా పార్టీ కంటే ఎక్కువ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కొట్లాడతారో కేంద్రం ఈయనకుంటే రాజీనామాలు చేసి ప్రాజెక్టులు కట్టేదానికి పర్మిషన్లు వచ్చేటట్టు చేస్తారు. లేకుంటే డూడు బసవన్న తీరుగా చంద్రాల సారు కేంద్ర సర్కారు చెప్పినట్టు తలూపుతారో చూడాలని అంటుర్రు. అట్లనే రాష్ట్రాన్ని వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన గురువు అయిన చంద్రాలు లేఖకు భయపడి ప్రాజెక్టులు కట్టకుంటుంటాడా? లేకుంటే మోడీకి బాగా దగ్గర దోస్తానున్నది కాబట్టి గురువును మించిన శిష్యుడై రాజకీయం చేస్తాడా అనేది ముందు ముందు చూడాలని అంటున్నారు. పచ్చటి పంట పొలాలను చూడాలని ఆశపడే తెలంగాణ వాదు.